చూస్తే కనుక ఎర్రకోట లొకేషన్ ఇది. కరెక్ట్గా 6:52 పేలుడు చోటు చేసుకుంది. సాయంత్రం 6 గంటల అంటే 6:45 అంటున్నప్పటికీ కూడా ఇటు ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఆయన్ని ధృవీకరణించారు. 6:52 ఈ ఘటన చోటు చేసుకుందంటే చెప్పుకొచ్చిన సందర్భం. ఇప్పుడే కనుక ఎవరైనా చూడంటే ఒకసారి రఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. 6:52 ఈ ఘటన చోటు చేసుకుంది. 6:52 ఈ ఘటన చోటు చేసుకున్న తర్వాత ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న మాట, దాదాపుగా అరగంట వరకు ఎవరు రాలేదు, ఘటనా ప్రదేశానికి ఎవరు చేరుకోలేదు. ఈ క్రమంలోనే కొంతమంది కాలిపోయిన వాళ్ళు, అంటే శరీరం కాలుతూ ఉండగానే వాళ్ళు రోడ్డు మీద పరిగెడుతున్న సందర్భం ఉందని చెప్పి ప్రత్యక్ష సాక్షులు చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత అక్కడ ఢిల్లీ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఢిల్లీ పోలీసులతో పాటు ఇటు ఎన్ఐఏ కావచ్చు, ఎన్ఎస్జీ కావచ్చు, ఢిల్లీ స్పెషల్ టీం కావచ్చు, దాంతోపాటు ఇలా ఫైర్ టీం కావచ్చు, అంటే అగ్నిమాపక సిబ్బంది కావచ్చు, అగ్నిమాపక శాఖ అక్కడ చేరుకుంది. 7 అగ్నిమాపక శకటాలు ఈ ఫైర్ ఇంజిన్స్ అక్కడికి చేరుకొని మంటని ఆర్పే ప్రయత్నం చేశాయి, మంటని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాయి. ఢిల్లీ పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత ఆ ప్లేస్ని కార్డన్ ఆఫ్ చేయడం జరిగింది, అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అదుపులోకి తీసుకున్న తర్వాత అక్కడి నుంచి ఎవిడెన్స్ ఇస్తున్నారు. మీరు చూస్తున్నారు, ఎవిడెన్స్ని కలెక్ట్ చేసుకున్న సందర్భం ఉంది. ఎవిడెన్స్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత క్షతగాత్రులకు సంబంధించి కూడా ఇవన్నీ జరుగుతున్న పక్క నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తన పని తాను చేసుకుని వెళ్ళిపోతుంది. మరోపక్క ఢిల్లీకి సంబంధించిన వైద్యులు కూడా అక్కడికి చేరుకున్నారు. అంబులెన్స్లు అక్కడికి చేరుకుని క్షతగాత్రులు హాస్పిటల్కి తరలించడం జరిగింది. మెరుగైన వైద్యం అందించేందుకు ప్రైవేట్ హాస్పిటల్కి తరలిస్తున్న సందర్భం ఉంది. మరోపక్క ఈ తీవ్రతకు సంబంధించి కేంద్రం అలర్ట్ అయింది. ఎప్పుడైతే పేలుడు సంభవించిందో జంట పేలుడు అంటూ కూడా ఇటు జాతీయ మీడియాలో కథనాలు వచ్చిన నేపథ్యంలో కేంద్రం కూడా అలర్ట్ అయింది. కేంద్రం ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు డైరెక్షన్స్ ఇచ్చేసింది. ఇటు దేశవ్యాప్తంగా హై అలర్ట్ని ప్రకటించింది. మెట్రో స్టేషన్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, అలాగే బస్ స్టేషన్స్ కావచ్చు, కీలకమైన రద్దీ ప్రాంతాల్లో ఇప్పటికే హై అలర్ట్ని ప్రకటించింది. ఈ అంశానికి సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ప్రధాని మోదీ ఫోన్లో సంభాషిస్తున్నారు, డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతూ ఉండగానే ఇప్పుడు ఢిల్లీకి పూర్తిగా సరిహద్దుని మూసేసిన సందర్భం. అంటే ఎవరిని వెళ్ళనివ్వటం లేదు, ఎవరిని రానివ్వటం లేదు. వీటన్నిటితో పాటు ఢిల్లీకి వచ్చే విమానాలు కావచ్చు, వెళ్ళే విమానాలు కావచ్చు, పూర్తిగా డైవర్షన్స్ ఇస్తున్న సందర్భం. విజువల్స్ మీరు చూస్తారు, పేలుడు జరిగింది ఈ వ్యాన్. అదిగో మీరు చూడొచ్చు, ఈ జీవో వ్యాన్ అదిగో మీరు చూడొచ్చు. పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం అదిగో మీరు చూస్తున్నారు కదా. నేను కాస్త దూరం వచ్చి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఫోకస్ చేయండి. అదిగో అక్కడ కుదిరితే కనుక ఆ రిక్వెస్ట్ ఆ విజువల్ని ఫోకస్ చేసి చూపించే ప్రయత్నం చేద్దాం, సర్క్యులేట్ చేసి చూపించే ప్రయత్నం చేస్తుంది మా టీం. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ వెహికల్ అయినా ప్రస్తుతం అనుమానం వ్యక్తం అవుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఢిల్లీ పోలీస్ కమిషనర్ చెప్పారంటే ఒక మాట వినిపిస్తోంది. ఈ జియో వెహికల్ స్లోగా వెళుతూ ఆగిపోయింది. ఇదిగోండి ఆ మోడల్ వెహికల్ ఇది, ప్రస్తుతం అనుమానిస్తున్న మోడల్ వెహికల్ ఇది. ఓ పని చేస్తాను, కాస్త నేను ఆ పోడియంని పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తాను, సో దట్ మీకు ఇంకా క్లియర్గా ఉండే ప్రయత్నం జరుగుతుంది. ఓకే, సో మీరు చూడొచ్చు ఇక్కడ నేను ఆ మోడల్ ఇది అట్ ద సేమ్ టైం. దాంతోపాటు ఇక్కడ మీరు చూస్తే కనుక ఆ విజువల్ ఇది ప్రస్తుతం ఈ మోడల్గా భావించడం జరుగుతుంది. మీరు చూడొచ్చు, కంపారిజన్ నేను మీ కళ్ళ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. ఏ మోడల్ వెహికల్ అయితే అనుమానించడం జరుగుతుందో ఆ మోడల్ వెహికల్ ఇది. ఏ వెహికల్ అయితే ప్రమాదానికి కారణమైందో ఆ అనుమానం వ్యక్తం చేస్తున్న వెహికల్ ఇదే. మీరు చూడొచ్చు ఇక్కడ ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఆయన చెప్పారంటూ ప్రస్తుతం వార్తలు చక్కలు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి, అంటే ఒక్కసారి కుదిరితే కనుక ఆ బైట్ని కూడా ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఆయన బైట్ ఇచ్చారు, ఆయన మాట్లాడారు, ఏమన్నారు చూద్దాం. 11 ఏళ్ల తర్వాత జరిగిన బిగ్ బ్లాస్ట్గా మాట్లాడుకుంటున్న సందర్భం విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ ఘటనకు సంబంధించి ఒకవేళ ఇది కనుక ఉగ్రవాద కుట్రాన్ని కనుక ఏమైనా తేలిందా, ఒకవేళ తేలిందా ఇక అంతే సంగతులు. పాకిస్తాన్ని ఆ దేవుడు కూడా రక్షించలేడు, ఆ దేవుడు కూడా ఇంకా రక్షించలేడేమో. ఇప్పటికే ఇది బహుశా అది ఆ పదాన్ని తెలుగులో వాడినా లేకపోతే ఇంగ్లీష్లో వాడినా కాస్త యూట్యూబ్కి కోపం వస్తుంది, అది రిస్ట్రిక్షన్స్ చేస్తున్న సందర్భం ఉంది. బట్ అందుకే నేను ఆ పదాన్ని కాస్త పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే అది తనకు తానుగా పేల్చేసుకున్న, బహుశా నేను చెప్పచ్చు మీకు ఈ పాటకి అర్థమై ఉంటుంది, స్వయంగా పేల్చేసుకున్నారా ఆ వెహికల్ని, ఆ వెహికల్తో కూర్చొని పేల్చేసుకున్నారా, ఇది మీకు అర్థమై ఉంటుంది. ఎస్తో స్టార్ట్ అవుతుంది పదం. సో అటువంటి నేపథ్యం, అంటే ఆ వెహికల్లో కూర్చొని పేల్చేసుకున్నారని చెప్పి ప్రస్తుత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాలు కూడా బలం
చేకూర్చేలాగే ఉంది ఘటనకి. ఎందుకంటే ఆ విజువల్స్ తీవ్రత మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇది జరిగిన తర్వాత ఆ తీవ్రత సాధారణంగా ఒకవేళ సిఎన్జీ పేలింది అనుకుందాం, సిఎన్జీకి సంబంధించి అయింటే కనుక అంత తీవ్రతలో మంటలు ఎందుకు వస్తాయి? ప్రస్తుతం ఇదే అనుమానాలు. అదిగో 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 ఎవిడెన్సెస్ అవి. ఆ ఎవిడెన్స్ ని కలెక్ట్ చేసిన సందర్భం ఘటనా ప్రదేశానికి చేరుకుంది ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అక్కడికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఘటనా ప్రదేశం నుంచి. నవీన్, ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి క్లూస్ ని ఎన్ఐఏ కావచ్చు లేకపోతే ఢిల్లీ స్పెషల్ టీం కావచ్చు ఎటువంటి క్లూస్ ని సంపాదించడం జరిగింది, ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి నవీన్ అట్ ద మూమెంట్? ఎగ్జాక్ట్ గా అంటే బ్లాస్ట్ జరిగినటువంటి ప్రాంతాల్లో దొరికినటువంటి ఆ పార్ట్స్ ని కూడా పూర్తిస్థాయిలో ఎన్ఐఏతో పాటు ఉన్నటువంటి న్యూస్ టీమ్స్ కూడా స్వాధీనం కూడా చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం నేను ఒకసారి ఎక్స్క్లూజివ్ గా కొన్ని వీడియోస్ కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఆ బ్లాస్ట్ జరిగినటువంటి ఆ కార్ సంబంధించినటువంటి ముందల పార్ట్ ఏదైతే బ్యానెట్ ఏదైతే ఉందో ఆ బ్యానెట్ కూడా ఎగిరి ఇంత దూరం పడేటువంటి ఆ దృశ్యాలు కూడా మీకు చూస్తున్నాను. ఇక్కడ మనం స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. పూర్తిస్థాయిలో ఆ బ్లాస్ట్ అయినటువంటి ఆ వెహికల్ సంబంధించినటువంటి బానెట్ అంటే దాదాపు 300 మీటర్ల దూరం నుంచి అక్కడ బ్లాస్ట్ అయితే ఇక్కడ వరకు ఆ బానెట్ అనేది కూడా ఇక్కడ పడేటువంటి ఆ దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ సిగ్నల్ దగ్గర ఒకసారిగా కార్ స్లో అయి వెళ్తున్నటువంటి సమయంలోనే ఈ యొక్క బ్లాస్ట్ అనేది జరిగింది. అక్కడ నుంచి ఈ కార్ సంబంధించినటువంటి కొన్ని పార్ట్స్ అన్ని కూడా ఇక్కడ పడిపోవడం జరిగింది. మరికొన్ని ఆ పార్ట్స్ కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ అవతల సైడ్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ లో ఓన్లీ అనుమతించట్లేదు. అక్కడ కొన్ని బ్లడ్ మార్క్స్ అంటే రక్త మార్కులు కూడా ఉండేటువంటి ఆ దృశ్యాలు కనిపిస్తున్నాయి. అక్కడ పూర్తి స్థాయిలో పోలీసులు ఎవరిని కూడా అనుమతించట్లేదు. మనం చూస్తున్నాం డాక్టర్స్ కూడా అక్కడికి తీసుకెళ్తున్నటువంటి